2024 ఎలక్షన్స్ లో తిరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారు స్వయంగా వారి నోటితో చెప్పారండి. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరూ కబ్జాకోర్లు, తర్వాత వైను, శాండ్, ల్యాండ్ మాఫియాతో డబ్బులు అక్రమంగా సంపాదించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతోనే వాళ్ళు గెలిచారు, అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిందండి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ కబ్జాకోర్లు, వైను, శాండ్ మాఫియాతో ఎవరైతే గెలిచారో ఆ ఎమ్మెల్యేలు గాని, ఆ ఎంపీలు గాని, మాజీలు అయినటువంటి వాళ్ళు గాని ఇప్పుడు జనసేన పార్టీలోకి వచ్చి చేరుతున్నారండి. ఇప్పుడు వారిని పవన్ కళ్యాణ్ గారు ఎలా పార్టీలోకి చేర్చుకుంటున్నారు, అది దానికి సమాధానం చెప్పాలండి. ఎందుకంటే అప్పుడు కబ్జాకోర్లు అయినటువంటి వారు ఇప్పుడు మంచివాళ్ళు అయ్యారా? అయితే మంచివాళ్ళు అయితే అయింది అట్లా అక్రమంగా సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు ప్రజలకు ఖర్చు పెడతారా, ప్రభుత్వానికి ఇస్తారా?